శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. సర్వదేవత అనుగ్రహ ప్రాప్త్యర్థం డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు, భక్తులకు, సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం నవమి శ్రీరామ నవమి ఉగాది పర్వదినం నుండి వసంత నవరాత్రులు అంటారు. ఇక శ్రీరామనవమి వరకు ఎప్పటి నుంచో మన పెద్దలు ఆచరిస్తున్నటువంటి యొక్క పండగ శ్రీరామనవమి. శ్రీరామచంద్రమూర్తి అంటేనే సూర్యవంశోద్భవుడు అంటారు, అమ్మవారు చంద్రవంశోద్భవని అంటారు. అలాగే అసలు వీరి యొక్క వివాహమునకు మనం గమనించినట్లయితే ఇక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నములో మాంగళ్య ధారణ చేస్తూ ఉంటారు స్వామివారికి. అంటే ఇది ఋషీశ్వరుడు సంబంధించినది. ఋషులు అప్పుడు వశిష్ఠుడు, అగస్త్య మహాముని ఇటువంటి పెద్దలందరూ కూడా వారి యొక్క సమక్షంలో జరుపుతున్నటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఇప్పటికీ కూడా మనం ఈ యొక్క రామమందిరములు అయితేమి, రామాలయం అయితేమి, మందిరం అంటే ఇంత ముందు రోజుల్లో లోపల పటాలు పెట్టి చేసేవారు. అట్లాగే ఇప్పుడు అలంకార రూపంగా విగ్రహాలు పెడుతూ ఉన్నారు. కానీ అంతకు ముందు తరమంతా కూడా ఒక చిన్న గుండరాయిని అమ్మవారిగా, ఒక చెక్క లాంటి రాయిని, 4 పక్షంలో ఉన్నటువంటి రాయిని రాములు వారిగా ప్రతిష్ఠ చేసి పూజలు అందుకున్నటువంటి ప్రదేశం భారతదేశం. అంత గొప్ప చరిత్ర కలిగినది. అయితే రాను 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 పురుషుడు ఈ విధంగా ఉంటే బాగుండును, శ్రీమూర్తి ఇలా ఉంటే బాగుండని చెప్పి విగ్రహారాధన తీసుకొచ్చారు. కానీ ప్రప్రథమగా ఇప్పటికి కూడా మీరు గమనించినట్లయితే పురాతనమైనటువంటి మందిరాలలో ఇప్పుడు కూడా అదే ఆకారాలు అందుకనే చూడండి, ఇంట్లో ఒక గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ఒక గుండ్రాయి తీసుకువెళ్తూ ఉంటారు అన్నిటికీ. ఎందుకంటే ఏదైనా గమ్మ కూర్చొని చూడు బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడు అంటారు. అంటే అంత గుండ్రాయికి అంత వాల్యూ ఉంది. అందుకని కాలు తగలకుండా చేస్తుంటారు గుండ్రాయి. అట్లాగే చీపురు కూడా కాలు తగలకూడదు అంటారు. పాత గుడ్డ కూడా కాలు తగలకూడదు అంటారు. ఇటువంటి ఎన్నో ఆచారాలలో వచ్చినటువంటి మన సాంప్రదాయాల్ని గౌరవించి జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క పండగ ఎంతో పర్వదినం, అతి శక్తివంతమైనది. అట్లాగే ఉగాది నుంచి కొన్ని ప్రదేశాలలో అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా స్వామివారికి చేస్తూ కళ్యాణ మహోత్సవము, వసంతోత్సవములు, పట్టాభిషేకములు ఇట్లా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క పర్వదినంగా భావించి చేసేవారు. రాను 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 క్రమేపీ ఉగాది తదుపరి శ్రీరామనవమి చేస్తూ ఉన్నాం. ఇదైనా కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా చేయాలని ముఖ్యంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సినది, మొన్ననే మన మోడీ గారు ఉత్తరప్రదేశ్లో అయోధ్య రామమందిర నిర్మాణం జరిగింది. ఆ రామమందిర నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎక్కడి నుంచో వానరమూక ఎన్నో గుంపులుగా రావటం, ఆ క్షేత్ర దర్శనాన్ని చేసుకోవటం, ఎంతోమంది సాధుపుంగవులు వచ్చి ఆ భగవంతుని దర్శనం చేసుకోవటం, ఎంతోమంది పీఠాధిపతులు వచ్చి దర్శనం చేసుకోవటం. అయితే ఇవన్నీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కోసం లభించే దానికోసం ప్రతి ఒక్కటి కూడా. ఇంకొక విషయం కూడా చూడండి, ఇక అప్పుడప్పుడు ఇక జరుగుతున్న పర్వదినాల సమయమునందు ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క శక్తి. కొన్ని చోట్ల గద్ద ఆ యొక్క దేవాలయం మీద ప్రదక్షిణ చేసి వెళ్తూ ఉంటుంది. కొన్ని చోట్ల ఆ భగవంతుడు ఏ క్షేత్రం అయితే ఉన్నారో అక్కడ కాకి అనేది రాకుండా ఉంటుంది. కొన్ని చోట్ల గాజులు అమ్మేవాళ్ళు లేకుండా ఉంటారు. కొన్ని చోట్ల భిక్షాటం చేసే వాళ్ళు లేకుండా ఉంటారు. కొన్ని చోట్ల గోవులు తిరుగుతూ ఉంటాయి ఆ ప్రదేశం అంతా కూడా. ఇట్లా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క శక్తి కలిగినటువంటి దేశం మన భారతదేశం. మీరు కాశీ దివ్యక్షేత్రానికి కానీ వెళ్ళినట్లయితే గోవులు మందలు తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా పేడ వేసి ఉంటుంది. అంటే అక్కడ ఆ పేడ వేయటం, ఆ చలికాలానికి నడుచుతున్నప్పుడు ఆ ఋషీశ్వరులకి ఆ పేడ తొక్కటం వల్ల అనారోగ్య స్థితి రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆ పేడ ఈ యొక్క వర్షభావ రూపంగా ఆ గంగానదిలోకి వెళ్ళినప్పుడు ఆ గంగానదిలో ఉండే శవాలు చెడిపోకుండా, కుళ్ళిపోకుండా ఉంటాయి. అంటే పురుగు పట్టకుండా ఉంటుంది అనేది ప్రకృతి పరంగా భగవంతుడు ఎన్నో రూపాల్లో మనకు అందించినాడు. కొన్ని ప్రదేశాలకు వెళ్తే ఇప్పుడు పానకాల లక్ష్మీనరసింహస్వామి తీసుకుందాం. ఆయనకి ఆ పానకం పోసి మళ్ళీ మనకు తీసిస్తుంటారు. అక్కడ ఈగ అనేది రాదంటుంటారు. ఈగలు ఉండవట ఆ గుళ్ళో. కానీ ఇంకెక్కడైనా మన ఇళ్ళలో కొంచెం పానకం దొరికినంటే ఈగలు వస్తుంటాయి, చీమలు వస్తుంటాయి, గందరగోళం అయిపోతూ ఉంటుంది. అదే ఇక్కడ చేజర్ల కపోతేశ్వరుడు అని ఉన్నారు. అక్కడ నీటిని కానీ కొంచెం పోస్తే ఆ నీరు ఎలా వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. ఆ నీళ్ళు కొంచెం చేతిలో పోసుకోగానే వాసన వస్తూ ఉంటుంది. అట్లా ఒక్కొక్క చరిత్ర కలిగినటువంటి దేశం మన భారతదేశం.
ఎక్కడ ఎన్ని రకాలుగా మీరు చూసిన కామాఖ్య అమ్మవారు అయితేమి, ఇటు జ్వాలాముఖి అమ్మవారి క్షేత్రంలో అయితే ఆ జ్వాల మండుతూనే ఉంటుందట, ఒకే విధంగా మండుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి ఎలా అనేది తెలియదు. మనం చూస్తే కొన్ని చోట్ల పాలధార పంచదార అని, కొన్ని ప్రదేశాలలో ఒక ఓట వచ్చి బావి అట్లాగే ఆగిపోతూ ఉంటుంది, ఆ నీరు తోడేకొని వస్తూనే ఉంటుంది. ఒక మహానంది కానీ మనం తీసుకున్నామంటే ఆ నదిలో నీరు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ కోనేట్లో నుంచి బయటికి రావటం, బయట కోనేట్లో నుంచి పొలాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి అనేది ఎవరికి కూడా అంతుపట్టని విషయం. ఇట్లా ఎన్నో రకాలుగా మనకి సాంప్రదాయపూర్వకంగా శాస్త్ర రూపంలో మన భారతదేశంలో లభిస్తూ ఇటువంటి పండగల రూపంలో మనకు అందించినటువంటిది ఒక్కొక్క పండగకి ఒక్కొక్క విధానముతోటి. ఈరోజు మన ఉగాది చూసాం మనం, షడ్రసోపేతమైనటువంటిది 6 రుచువులతో కలిగినటువంటి పచ్చడి తీసుకోండి అన్నారు. 6 రుచులు 6 ఋతువులు, అటువంటిది ప్రారంభం కూడా వసంత ఋతువు. ఇక వసంత ఋతువులోనే 9వ రోజు వచ్చేది శ్రీరామ నవమి. అయితే రాముల వారు పునర్వసు నక్షత్రంలో జన్మించాడని చెప్తూ ఉంటారు. అయితే ఆయన రామబాణం అంత గొప్పది, ఆయన శివబాణమును విల్లు విరిచాడని చెప్తుంటారు. శివుని యొక్క విల్లు విరిచినటువంటి వారు అని చెప్తూ ఉంటాం. కానీ అతి బలవంతుడు, అతి శక్తివంతుడు అని చెప్తూ ఉంటాం. నరుని రూపంలో ఉన్నటువంటి నారాయణమూర్తి అని చెప్తూ ఉంటాం. అయితే అసలు ఈ విధానానికి అంతా కూడా శక్తి మూలాధారం ఎవరంటే మూలం ఆ అమ్మవారు జనని సీతమ్మవారు. ఆ అమ్మవారు ఆడుకుంటున్న సమయంలోనే బాలు ఆ విల్లు కిందకి వెళ్ళినప్పుడు తన ఎడమ చేతితో ఆ చిన్న బాలిక ఆ విల్లుని పక్కన పెట్టిందంటే, శివధనుస్సుని పక్కన పెట్టిందంటే ఆమె చరిత్ర ఇప్పుడు బయటికి రాలేదు. కానీ రాముల వారు విల్లు ఎక్కుపెట్టాడు ఎరగజేశాడు అంటారే కానీ ఆ అమ్మవారు ఆ విల్లుని ఎత్తి ఆ బాలు బయట తీసుకొచ్చి బంతిని తీసుకొచ్చిందంటే ఎంత మహోన్నతమైనటువంటి శక్తివంతురాలు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అసలు ఈ యొక్క రామ కథలోకి కానీ మనం వెళ్ళినట్లయితే ఆ రావణాసురుడైతేమి, ఈ యొక్క రాముల వారైతేమి, అన్నదమ్ములైనటువంటి లక్ష్మణుడైతేమి, భరతుడైతేమి, శత్రుఘ్నుడైతేమి, దశరథ మహారాజు అయితేమి, వారి యొక్క భార్యలైతేమి, రామమూర్తి యొక్క తల్లులైతేమి, కౌసల్య, సుమిత్ర, కైకేయి అంటారు. వీరి యొక్క కోరికల మూలంగా తన భర్తను అడిగిన మూలంగా తండ్రి మాటను జవదాటకుండా అడవులకు వెళ్ళారు అంటారు. ఇట్లా ఏ రకముల చరిత్ర తీసినా కూడా ఋషులకు ఎదురు చెప్పకుండా వారి నడవడిస్తోనే గురుమూలకంగా జరిగి యజ్ఞ యాగాదులను కాపాడింది ఎవరంటే శ్రీరామచంద్రమూర్తి. అప్పుడే రాక్షస సంహారం చేస్తారు. అప్పుడే అన్నదమ్ములు కూడా వెళ్ళి రాక్షస సంహారం చేయడం జరిగింది. అంతేకాకుండా పరిపాలన విధానం చూసుకున్నట్లయితే 1000 సంవత్సరాలు పరిపాలన చేశారు అంటారు. తదుపరి వివాహ మహోత్సవ కార్యక్రమం మనం మొత్తంగా గమనించవలసిన అంశం ఏంటంటే నవమి రోజు వివాహం జరుగుతున్నటువంటి ఒకటి శ్రీరాముల వారికి. అదే ఈశ్వరునికైతే శివరాత్రి రోజు చేస్తూ ఉంటారు, మహాశివరాత్రి. చూడండి పెద్దల కళ్యాణాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి చూడండి. అమావాస్య ముందు చతుర్దశి రోజు మహాశివరాత్రి అంటారు. మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలం అంటున్నాం. ఈశ్వరునికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేస్తున్నాం. ఆది దంపతులు లోక కళ్యాణార్థం, ఆది దంపతులు అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలియజేసిన అంటే పార్వతీ పరమేశ్వరులు అంటున్నాం. అటువంటి మహానుభావులు వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగంను ప్రతిష్ఠ చేసినటువంటి శ్రీరామచంద్రుడు రామేశ్వరంలో చేశారు అంటూ ఉంటారు. అటువంటి రామచంద్రమూర్తి మనం గమనించినట్లయితే కోటి శివలింగములకు పూజ చేసినటువంటి రావణాసుని యొక్క సంహారం కోసమే రాముడు జన్మించాడు అని చెప్తూ ఉంటారు. అది కూడా ఆ యొక్క రావణాసురుడికి తెలుసు. ఈ విధంగా ఎన్నో పరిగణలోకి తీసుకుని రామాయణం గురించి మన పిల్లలకు కానీ అందజేసినట్లయితే రాముని యొక్క వృత్తాంతము, రావణాసుని యొక్క వృత్తాంతము, విదురుని యొక్క వృత్తాంతము, హనుమంతుని యొక్క వృత్తాంతము, సుగ్రీవుని యొక్క చరిత్ర, వాలి యొక్క చరిత్ర, ఇట్లా వీటన్నిటికన్నా కూడా ముఖ్యమైనది ఇంద్రజిత్ యొక్క చరిత్ర, కుంభకర్ణుడి యొక్క విషయం, అలాగే శూర్పణఖ అంటారు, వారు అహల్య అంటారు. ఇట్లా ఎన్నో రకాలు దీంట్లో ఉన్నట్టు పాత్రధారులందరూ కూడా అంటే ఒక చరిత్రలో నిలిచిపోయిన వారందరి గురించి కూడా వారిలో ఉండే లోపమేమిటి, వారిలో ఉండే మంచి ఏమిటి, ఇవన్నీ కూడా తెలియజేసినట్లయితే సంపూర్ణమైన ఆలోచన విధానం పరిగణలోకి తీసుకున్నట్లయితే రామునిలాగా జీవించాలి, రామునిలాగా పరిపాలన చేయాలి, రామునిలాగా వంశాభివృద్ధి చేయాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తారు. కానీ ఈ రోజుల్లో మనం గమనిస్తే ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించటమే కాకుండా రామనామమును జపిస్తూ కానీ ఉన్నట్లయితే శ్రీరామ జయ రామ జయ జయ రామ, లేదంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ, లేదంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటారు. కృష్ణుడు, విష్ణువు, రాముడు వీరందరూ కూడా ఒక అంశ అంటారు.
ఆ యొక్క విష్ణుమూర్తి అంశే శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్తున్నాము, రాముల వారు అని చెప్తూ ఉన్నాం. లక్ష్మీనారాయణాభ్యాం నమః అని చెప్తాం. అక్కడ లక్ష్మి ఉన్నప్పుడే విష్ణువు కూడా శక్తి. రాధాకృష్ణులు అంటారు, ఆ రాధమ్మ ఉన్నప్పుడే కృష్ణుడికి కూడా. అంతేకాకుండా మనం మామూలుగా గమనించినట్టయితే సీతారాములు అంటారు. ఆ సీతమ్మ వారి పక్కన ఉన్నప్పుడే రాముడికి కూడా. అందుకని ఒక హోమం చేయవలసి వచ్చినప్పుడు, ఉత్తరకామేష్టి యాగం ఏదో యాగం చేస్తున్నప్పుడు, అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు అమ్మవారు పక్కన లేకపోతే అప్పుడు ఋషీశ్వరులు చెప్తారు, నాయన మైనపు బొమ్మైనా ఉండాలి పక్కన అని. అంటే అమ్మవారు లేనిదే అయ్యవారు లేరు అని అప్పట్లోనే ఒక భగవంతునిగా ఆచరిస్తున్న వారికే మనం చెప్పినప్పుడు, మనం ఈ పరిస్థితుల్లో ఈ యొక్క కలియుగంలో జాగ్రత్త వహించిన అవసరం ఎంతైనా ఉంది. భార్యకు విలువ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని రేపు రాబోతున్నటువంటి మన శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ముందు వెళ్ళామా, తలంబ్రాలు పోసామా అనే దానికన్నా కూడా అక్కడ జరుగుతున్నటువంటి క్రతువు కార్యక్రమాన్ని కనులారా వీక్షించి ప్రసాదమును స్వీకరించి ఆ పూజ చేసిన తలంబ్రాల బియ్యమును అక్షతలుగా శిరస్సును ధరించి కొంచెం అక్షతలు మన ఇంటిలో కానీ చల్లుకున్నట్లయితే ఎటువంటి దుష్ప్రభావములు ఉన్నా, మనలో ఉన్నటువంటి కామ క్రోధ మోహ మద మాత్సర్యములు అహంకారం తొలగిపోయే అవకాశం. ఆ చరిత్ర విన్నప్పుడే మనలో కొంచెం కామం తొలగిపోతుంది, అహం అనేది తొలగిపోతుంది. ముఖ్యంగా అటువంటి దివ్య చరిత్రను మనకు అందించింది దేనికంటే మనమేమిటి, మన ఆలోచన విధానం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసమే ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మనం నిర్వహించినటువంటి కార్యక్రమం. వసంత నవరాత్రులలో వసంత ఋతువులో చైత్రమాసము అప్పుడే మొత్తం మామిడి పండు సీజను, వేపపూత అయితేమి, కొత్తగా వచ్చిన బెల్లం అయితే బెల్లపు చెరుకులు వచ్చేదైతేమి, ఇవన్నీ కూడా షడ్రశోభితమైనటువంటి పచ్చడి ఎలా స్వీకరించున్నారు. ఆ రోజు నుంచి శ్రీరామనవమి వరకు ఎండాకాలంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలు కాబట్టి ప్రతిరోజు కూడా పానకము వడపప్పు ప్రసాదంగా స్వీకరించండి. ఆరోగ్యమును కాపాడుకున్నటకు, శనీశ్వరుని యొక్క దివ్య కృప లభించుటకు, శనీశ్వరుని మళ్ళీ శనీశ్వరుని అనుకుంటారు, గ్రహముల యొక్క అనుగ్రహం లభించే దానికోసం పెద్దలు మనకు అందించినటువంటి సాంప్రదాయాన్ని అనుసరించి యొక్క జరుగుతున్న కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కనులారా వీక్షించి శ్రీరాములు వారు ఎవరు, వారి యొక్క నాన్నగారు ఎవరు, వారి యొక్క తాతగారు ఎవరు, ఒక కళ్యాణం గురించి మీరు ఎంత గొప్పగా వినాలో చూడండి. అప్పట్లో ఒకప్పట్లో అటు 7 తరములు ఇటు 7 తరములు చూడాలి ఒక వివాహ కార్యక్రమానికి అనేవారు. ఈ రోజుల్లో మన కలియుగానికి వచ్చిన తర్వాత ఏ కళ్యాణం నిర్వహించినా రాముల వారు ఎవరు, వారి నాన్నగారు ఎవరు, వారి తాతగారు ఎవరు, వారి ముత్తాత ఎవరు అంటే కుమారుడు మనముడు ఇట్లా ఈ విధంగా తీసుకుంటూ 3 తరాల వరకు చూస్తూ ఉన్నారు. అంటే కనీసం 3 తరాలైనా కూడా విచారించి వారి యొక్క కులమును బట్టి, కులం అంటే మళ్ళీ కులాలు అనుకుంటారు, కులం అని కాదనైనా వారి యొక్క చరిత్ర విధానంలో వారి యొక్క ఆలోచన స్థితి ఎలా ఉంటుంది, దాన ధర్మములు చేస్తున్నారా, లేకపోతే దొంగ, మంచివాడ, చెడ్డవాడ, ఎటువంటి ఆలోచన విధానం గలవాడు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే దానికోసం పెద్దల యొక్క అనుసంధానాన్ని తీసుకునేవారు. నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు నాన్నగారి పేరేంటి నాయన అంటారు, తండ్రి గారు, తర్వాత తాతగారు, తర్వాత ముత్తాతగారు అడుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. నాన్న పేరే సరిగా చెప్పలేకపోతూ ఉన్నారు కాబట్టి పెద్దలందరూ కూడా గుర్తు చేసుకొని మీ నివసిస్తున్నటువంటి ఇంట్లో కూడా మీ తాతగారు, వారి యొక్క కుమారుడు, వారి యొక్క కుమారుడు, వారి యొక్క కుమారుడు ఈ విధంగా కానీ ఫోటోలు కానీ ఏర్పాటు చేసుకుంటే, నాయన మీ నాయన నేను ఇట్లా పని చేస్తున్నాను, నువ్వు కూడా మంచి ప్రయోజకుడు కావాలి, ఈయన మీ తాతగారు అంటే మా నాన్నగారు నాయన పలాని మంచి పనులు చేసేవాళ్ళు, పలాని విధంగా మా తాతగారు నాయన ఈ విధంగా ఉండేవారని చెప్పి కొడుకు కానీ తెలియజేస్తే రాబోయే తరం కూడా ఒక మంచి ఉన్నత స్థితి పొందుతారు. ఏదో చదువుకున్నారు అమెరికా పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, స్థిరపడాలనుకుంటున్నారు, కానీ అమ్మా నాన్నకి అన్నం పెట్టాలి అనే ఒక భావన పిల్లలకి తెలియాల్సిన అవసరం. అందుకే రాముల వారి చరిత్రలో మీరు చూస్తే రాముడు తండ్రికి ఎదురు చెప్పకుండా అరణ్యానికి వెళ్ళాడు. తన పాదరక్షమును అక్కడ పెట్టి తమ్ముడు రాజ్యాన్ని పరిపాలించాడు. భర్త ఎక్కడైతే నడుస్తూ ఉన్నాడో అడవుల్లోకి వెళ్ళినా కూడా సీత భర్త వెనక నడుస్తూ వెళ్ళింది. అన్న మీద మమకారంతో లక్ష్మణుడు అన్నీ కూడా వదిలేసి అన్నతో వెళ్ళాడు. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా తెలియజేసినట్లయితే ఈరోజు వృద్ధాశ్రమాలు కానీ, పిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడా ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏదో పండగ జరిపించామని కాకుండా పండగ యొక్క విశ్లేషణ మొత్తం పూర్తిగా పిల్లలకి తెలియజేసి దాంట్లో పంచుతున్నటువంటి ప్రసాదములు ఏమేమి చేస్తున్నారు, అనగా పానకం అంటే దేనికి పనికొస్తుంది, వడపప్పు అంటే దేనికి పనికొస్తుంది, ఆ జరుగుతున్న తలంబరాలు మాంగళ్యధారణ చూపిస్తే అందరికి కూడా చూపించినప్పుడు దానికి విశిష్టత ఏమిటి, అసలు మాంగళ్యధారణ ఎన్ని ముడులు వేసి చేస్తారు, ఎన్ని సూత్రములు ఉంటాయి, అంతేకాకుండా చేస్తున్నటువంటి పూజా విధానంలో జీలకర్ర బెల్లానికి ఉన్న విశిష్టత ఏమిటి,
చటపచ్చడమునకు ఉన్న విశిష్టత ఏమిటి, స్వామివారి విగ్రహమును అక్కడ పెట్టిన కూడా చటారికి పూజ చేస్తున్నటువంటి విశిష్టత ఏమిటి, అసలు చటారి అంటే ఏ విధంగా రూపించబడినది, దాని యొక్క పవిత్రత ఏమిటి, మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు నమస్కారం చేసుకున్నప్పుడు చటారి మన శిరస్సు మీద ఉంచడానికి గల కారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో అప్పుడు జరిపిస్తున్నటువంటి ఆ యొక్క గురోత్తమును కానీ అడిగి తెలుసుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారని గురుగారు మీరే చెప్పచ్చు కదా అనుకోవచ్చు. నేను చెప్తే ఇక్కడ వినటానికి ఎవరు ఆచరించే వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. నేను మరలా తెలియజేస్తాను. ఎప్పుడంటే కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మీరు కనులారా వీక్షించి దాని గురించి మరలా మీరు ఒక కామెంట్ రూపంలో ఒకటి తెలియజేస్తే తప్పకుండా చెప్పడానికి నేను మీ ముందు ఎప్పుడు కూడా ఉంటానని, అటువంటి మహద్భాగ్యాన్ని నాకు భగవంతుడు ప్రసాదింప చేస్తున్నాడని ముఖ్యంగా తెలియజేస్తూ జరుపుకోబోతున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కనులారా వీక్షిస్తారని నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు, అలాగే అమ్మగారు, అమ్మమ్మ, నానమ్మ వారి యొక్క ఇట్లా కార్యక్రమం చూసినప్పుడు అమ్మ వాళ్ళ నానమ్మ ఈ విధంగా అమ్మవారి తరపు నుంచి కూడా తాతగారు ఎవరు, ముత్తాతగారు ఎవరు, ఇటు నుంచి మనవరాలైంది ఈ విధంగా పరిగణలోకి తీసుకొని జరుగుతున్న పూజా కార్యక్రమాన్ని కనులారా వీక్షించి స్వామివారికి తలంబరాల అక్షతల బియ్యమును స్వీకరించడమే, శిరస్సు మీద ధరించడమే కాకుండా ఇంటి పరిగణనలో కూడా వాటిని సంప్రోక్షణ చేసుకొని పరిపూర్ణటువంటి శుభ ఫలితాలు ప్రతి ఒక్కరు కూడా పొందాలని, ఆ రోజు పెడుతున్నటువంటి అన్నప్రసాద కార్యక్రమాల్లో తప్పకుండా మీ వంతు ప్రసాద సహాయములు సహకారములు అందించి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మీరు సేవకులుగా ఉండి, భక్తులుగా కాదు సేవకులుగా ఉండి ఆ స్వామివారి కృపకు మీరు పాత్రులు కాగలరని, అక్కడ పెడుతున్నటువంటి వడపప్పు ప్రసాదం తప్పకుండా స్వీకరిస్తారని, పానకమును కూడా స్వీకరించి పరిపూర్ణమైన ఆయురారోగ్యమును మీరు పొందాలని, పానకం అనగానే దానిలో బెల్లము, నీరు, మిరియాలు, యాలకులు ఇవన్నీ కూడా వేసి తయారు చేస్తారు. దాన్ని స్వీకరించడం ద్వారా ఎంత మంచి జరుగుతుందో ఒక్కసారి మీరు వివరాలు తెలుసుకోండి, పెద్దలను అడిగి తెలుసుకోండి. పానకంలో కలిపేది బెల్లం, వేడి ఎక్కువ, అట్లాగే మిరియాలు ఇంకా వేడి ఎక్కువ, కానీ అవి రెండు నీటిలో కలిసినప్పుడు చలువా. మన మనసు ఉండే వేడి తగ్గించుటకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేదే పానకము. ఉదకం అంటే నీరు, ఈశ్వరునికి ప్రీతికరమైన నీరు దీనిలో కలపడం ద్వారా, అంతేకాకుండా దాంట్లో వేసినటువంటి లవంగములైతేమి, యాలుకలైతేమి, ఇవన్నీ కూడా మిరియాలైతేమి, ఇవన్నీ కూడా వాటిని మనం స్వీకరించడం ద్వారా నవగ్రహముల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించి ఇక ఎండాకాలంలో ఎండదెబ్బలు తగలకుండా ఉండేదానికోసం, వడదెబ్బ తగలకుండా పరిపూర్ణమైన ఆరోగ్యం లభించేదానికోసం, మేధాశక్తి పరంగా జ్ఞాపక శక్తి పరంగా మంచిగా ఉండేదానికోసం వడపప్పు ప్రసాదం పెడుతూ ఉంటారు. వడపప్పు అంటేనే బుధుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ యొక్క పెసరపప్పు. కాబట్టి ప్రసాదముల గురించి కూడా పూర్తిగా తెలుసుకొని ప్రసాదమును స్వీకరించి సీతారాముల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హర హరే. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామచంద్రమూర్తి కృపకు ప్రతి ఒక్కరు కూడా పాత్రులు కాగలరని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కరికి ఒక మంచి ఆలోచన విధానం రావాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ రామచంద్రమూర్తి యొక్క అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, రామ పరిపాలన సాగించాలని, ఆ యొక్క రామకృప మీ అందరికీ లభించాలని కోరుకుంటూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.